అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న కాన్ఫ్లిక్ట్ వల్ల గల్ఫ్ దేశాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ గొడవల వల్ల ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మన దేశానికి కావాల్సిన చమురులో చాలా వరకు గల్ఫ్ దేశాల నుంచే వస్తుంది. ముడి చమురు రేట్లు పెరిగితే ఆటోమేటిక్ గా మన దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు బగ్గుమంటాయి. ఇంధన ధరలు పెరిగితే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరిగిపోతాయి. దీని ఎఫెక్ట్ డైరెక్ట్ గా నిత్యావసర వస్తువుల మీద పడుతుంది. ఉప్పు, పప్పు నుంచి కూరగాయల దాకా ప్రతి సరుకు ధర విపరీతంగా పెరిగిపోయి సామాన్యుడి జేబుకు పెద్ద చిల్లు పడుతోంది. ఐక్యరాజ్య సమితికి చెందిన UNDP యూనియన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లేటెస్ట్ గా ఒక రిపోర్ట్ ను రిలీజ్ చేసింది. పశ్చిమాసియాలో మిలిటరీ టెన్షన్, ఆసియా పసిఫిక్ పై వాటి ఇంపాక్ట్ అనే పేరుతో ఈ నివేదికను బయటపెట్టింది. ఈ రిపోర్టు ప్రకారం ఈ యుద్ధం వల్ల ఆసియా పసిఫిక్ రీజియన్ లో డెవలప్మెంట్ పూర్తిగా ఆగిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 88 లక్షల మంది ప్రజలు పేదరికంలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అందులో మన ఇండియాలోనే ఏకంగా 25 లక్షల మందికి పైగా ప్రజలు దారిద్ర్యంలో కూరుకుపోతారని అంచనా వేసింది. ఇది నిజంగా మన దేశానికి పెద్ద షాక్. పక్కన ఉన్న చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, ఫిలిప్పీన్స్ లాంటి దేశాల్లో కూడా ఫుడ్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తాయని ఆ నివేదిక స్పష్టం చేసింది. ఇంధన ధరలు, ఫ్యాక్టరీలకు కావలసిన ముడి సరుకులు, వీటి ఖర్చులు పెరగడం వల్ల కుటుంబాలకు కొనుగోలు శక్తి బాగా తగ్గిపోతుంది. అంటే ఒకప్పుడు 100 రూపాయలకు వచ్చే వస్తువులు ఇప్పుడు 200 అవుతాయి. మనకు వచ్చే జీతాలు పెరగవు, కానీ ఖర్చులు మాత్రం డబుల్ అవుతాయి. దీంతో జనాల దగ్గర డబ్బులు మిగలవు. ఇదే టైంలో ప్రభుత్వ బడ్జెట్ పై కూడా విపరీతమైన భారం పడుతోంది. సంక్షేమ పథకాలకు డబ్బులు సరిపడడం కష్టంగా మారుతోంది. ఈ గల్ఫ్ ప్రాబ్లమ్స్ ఇలాగే కంటిన్యూ అయితే మన దేశంలో వ్యవసాయం మీద కూడా ఘోరమైన దెబ్బ పడుతోంది. ముఖ్యంగా రైతులకు అత్యవసరమైన యూరియా స్టాక్స్ తగ్గిపోతాయి. మనం ఎరువుల కోసం విదేశాల మీద ఆధారపడుతున్నాం. ఇప్పుడు సప్లై చైన్ దెబ్బతింటే ఎరువుల కొరత వస్తోంది. అప్పుడు రైతులు పంటలు పండించడం చాలా కష్టమవుతోంది. పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయి రైతులు అప్పుల పాలయ్యే ఛాన్స్ ఉంది. పంటలు సరిగ్గా పండకపోతే ఫుడ్ ప్రొడక్షన్ తగ్గిపోయి ఆహార సమస్యలు వస్తాయి. ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే హార్ముజ్ జలసంధి దగ్గర ఉన్న టెన్షన్స్ వల్ల మన ఇండియాకు వచ్చే మెడికల్ ఎక్విప్మెంట్, ముడి పదార్థాల రేట్లు కూడా బాగా పెరిగిపోతాయి. వీటి ధరలు ఏకంగా 50% పైగా పెరిగే ఛాన్స్ ఉందని రిపోర్ట్ లో చెప్పారు. ఇప్పటికే మార్కెట్ లో మందుల హోల్సేల్ రేట్ల నుంచి 10 నుంచి 15% దాకా పెరిగిపోయాయి. ఫార్మా ఇండస్ట్రీకి కావాల్సిన కెమికల్స్ రాకపోవడంతో టాబ్లెట్స్ రేట్లు కూడా పెరిగిపోతున్నాయి. అంటే రాబోయే రోజుల్లో ఆసుపత్రికి వెళ్తే ట్రీట్మెంట్ ఖర్చులు కూడా సామాన్యులకు అందనంత దూరంలోకి వెళ్లిపోతాయి. మొత్తంగా చెప్పాలంటే అక్కడ జరుగుతున్న యుద్ధం ఎక్కడో కదా, మనకేం సంబంధం అని అనుకోవడానికి లేదు. గ్లోబల్ ఎకానమీలో అంతా కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి ఆ ఎఫెక్ట్ మన వంటింటి దాకా వస్తుంది. ప్రభుత్వాలు ఈ సమస్యను ముందుగానే గుర్తించి సామాన్యుల మీద భారం పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.